కేటీఆర్ని వాళ్ళ పార్టీని మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ గోడి సరిపోడంట. ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి. కేటీఆర్కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ గోడి అంటాడా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మిస్టర్ బచ్చా గారివి రేవంత్ రెడ్డి ఏది గోడి కూడా పనికిరావు. మీ అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 81తో ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు. వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చేస్తే జడ్పీటీసీ అయింది తప్ప ఇలా సర్పంచ్ కూడా పనికిరాదు. ఇవాళ పర్సనల్గా పోయి ఏదేదో మాట్లాడడం జరుగుతుంది నా మీద, అది కరెక్ట్ కాదు. మంత్రి గారు వారికి గౌరవాన్ని 6 సార్లు గెలిచినా, నేను 2 సార్లు మంత్రి అయినా, నేను రిజైన్ చేసినా అని మాట్లాడడం ఉందాతనంతో ఉండాలి. చెప్పగలిగితే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, కానీ చిల్లర మాటలు మాట్లాడి పర్సనల్గా పోయి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఆయనను ఎక్కడ పర్సనల్గా మాట్లాడలేదు, పర్సనల్గా నిందించలేదు. నేను అఫీషియల్ ప్రోగ్రాము అఫీషియల్గా నేను సబ్జెక్ట్ అడిగిన అంతే. మీరు ఇచ్చిన ప్రామిస్ల సంగతి ఏందో చెప్పండి. మీరు మొన్న బొమ్మలరావరంకి వచ్చి రైతు బంధు అడుగుతున్న రైతులను చెప్పుతోని కొట్టాలి అని మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని, అలాంటి మాటలు మానుకోండి. మీరు ఇచ్చిన ప్రామిసులు చెప్పండి అని చెప్తే దానికి పర్సనల్గా అటాక్ చేసి ఏదో చిల్లర మాటలు మాట్లాడడం జరుగుతుంది. మంత్రి గారు ఇది తగదు కాదు, దీని మీద పెద్ద ఎత్తున నిరసన చేస్తామని తెలియజేస్తూ